Good morning, all of you, second year biology students. Today I will discuss about the topic structure of the heart, human structure of the heart. మానవ నుండి నిర్మాణము. ఓకేనండి, మనకి సెకండ్ యూనిట్లో ఎస్ఐకి వచ్చినండి. ఇది సెకండ్ యూనిట్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఎస్ఐకి క్వశ్చన్ ఏంటంటే కనుక మానవం నుండి నిర్మాణం అనమాట. అంటే లాస్ట్ క్లాస్లో చెప్పింది ఏంటంటే కనుక మీకు ఇంట్రడక్షన్ క్లాస్ చెప్పాను. ఈరోజు ఏంటంటే స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంటే హ్యూమన్ యొక్క హార్ట్ గురించి అనమాట. అంటే సర్క్యులేషన్ ఫంక్షన్ గురించి చెప్పాను కదా. అంటే కనుక మన బాడీ పార్ట్స్లో ఉండేటువంటి ఆ బాడీలో సర్క్యులేషన్ జరుగుతూ ఉంటుంది. ఆ సర్క్యులేషన్ పార్ట్ వచ్చినట్టు ఏంటంటే నేను మేజర్ పార్ట్ ఏం చెప్తున్నాను, స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్ అంటే గుండె నిర్మాణం. ఓకేనండి, ఇక్కడ మామూలుగా మనం ఏం చెప్తామంటే కనుక గుండె ఖండాలమైన నిర్మాణంగా చెప్పుకుంటాం అనమాట. అంటే గుండెకి వచ్చినప్పుడు ఎలా ఉంటుందంటే కనుక ఖండరహితంగా ఉంటుందన్నమాట. అంటే ఖండరహితంగా అంటే ఒక ఖండనం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అనమాట. ఏ షేప్లో ఉంటుందంటే కనుక త్రికోణాకారంలో ఉంటుందండి. అంటే 2 లంగ్స్ మీడియంలో ఉంటుంది కాబట్టి దానికి ఏమంటే మీడియాస్టింగ్ అంటారు అనమాట. అంటే లంగ్స్ 2 లంగ్స్ మీడియా రెస్పిరేటరీ సిస్టమ్లో చెప్పాను మీకు. అంటే 2 లంగ్స్ మీడియా ఉంటారంటే కనుక హార్ట్ ఉంటుంది. ఆ 2 లంగ్స్ మీడియాలో హార్ట్ ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక మీడియాస్టింగ్ అంటారు. ఓకేనండి, మీడియాస్టింగ్ అంటారు. దానికంటే అక్కడ మీడియాస్టింగ్ అనేది కుహరంలో ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుందంటే మీడియా అంటే 2 లంగ్స్ మీడియాలో ఉంటుంది కాబట్టి దాన్ని ఏమంటారంటే కనుక మీడియాస్టిక్ కుహరం అంటారు. ఇది ఏంటంటే కనుక తర్వాత కొంచెం డెప్త్గా వాళ్ళు ఉంటారండి. ఓకేనండి, ఎలా ఉంటుందంటే కనుక డెప్త్గా ఉంటుంది. మనకు వచ్చినప్పుడు ఏంటంటే కనుక 2 లంగ్స్ అంటే లంగ్స్ మధ్యలో మనకు ఏముంటుందంటే కనుక హార్ట్ ఉంటుంది. హార్ట్ అంటే కనుక 2 లంగ్స్ మీడియాలో ఉంటుంది కాబట్టి ఏమంటారు మీడియాస్టిక్ అంటారు. ఎటు సైడ్ వాడుతుందంటే కనుక లెఫ్ట్ సైడ్ వాడుతారు అనమాట. అంటే లెఫ్ట్ సైడ్ కొంచెం డబుల్గా ఉంటారు. ఓకేనండి, అంటే మనకి బాడీలో ఉన్నటువంటి 2 లంగ్స్ మిడిల్లో ఉన్నటువంటి ఈ పార్ట్ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది అనమాట. ఓకేనండి, ఇది ఎంత ఉంటుందంటే మనం బిగించిన పిడికేట్ అంతా ఉంటుంది అనమాట. అంటే మనం పిడికితో బిగించినంత ఎవరైనా ఫీట్ అనమాట. అంటే పిడికిడి బిగించినంత పరిమాణంలో ఉంటుంది అంటారు. ఓకేనండి, అంటే ఇక్కడ ఏమవుతుందంటే కనుక ఎవరి చీజ్ అంటే మన పిడికెడు ఎంతైతే ఉంటుంది కనుక మన హార్ట్ ఎంత ఉంటుందని చెప్తుంటారు. ఓకేనండి, ఇక్కడ హార్ట్ నుంచి ఆలోచించేటువంటిది ఏంటంటే 2 లేయర్స్ ఉంటుంది అనమాట. ఓకేనండి, హార్ట్ని ఆలోచించి ఏంటంటే కనుక 2 లేయర్స్ ఉంటుంది. ఇక్కడ హార్ట్ ఉంది కదా, ఈ హార్ట్ని ఏంటంటే కనుక బేక్ చేసుకున్నట్టు 2 లేయర్స్ ఉంటాయి. దాని ఫస్ట్ 2 లేయర్స్ అంటే దాని ఏంటంటే బయట ఉండేటువంటి లేయర్స్ ఏమంటారంటే కనుక బయట ఉండే 2 లేయర్స్తో ఉంటుంది. వెలుపలి పనులు ఏమంటారంటే సంతీయుత హృదయం అంటే లోపల శిరస్ ఏమంటారు అనమాట. అంటే సంతీయుతం అంటే ఖండరహితంగా ఉంటుంది. తర్వాత ఏంటంటే శిరస్గా ఉంటుంది అనమాట. అంటే శిరస్ వేనస్. ఓకేనండి, వేనస్గా ఉంటుంది. అంటే 2 లేయర్స్గా ఉంటుంది. ఫస్ట్ ఏంటంటే కనుక సంతీయుతంగా ఉంటుంది. సెకండ్ ఏంటంటే కనుక శిరస్గా ఉంటుంది అనమాట. కాబట్టి ఏమంటారంటే కనుక శిరస్ 2 త్వచాలతో అంటే 2 లేయర్స్తో ఏర్పడి ఉంటుంది. 2 త్వచాలతో ఏర్పడుతుంది. వెలుపలి పూజ స్థలం లోపల అంతరంగ స్థలం 2 త్వచాలను వేరు చేస్తూ హృదయావరణం కుహరం ఉంటుందన్నమాట. అంటే హృదయావరణ కుహరం అంట. అంటే హృదయావరణ కుహరం చుట్టూ ఏముంటుందంటే కనుక హృదయావరణ ద్రవణం ఉంటుంది. హృదయావరణ కుహరం చుట్టూ ఏముంటుందంటే కనుక హృదయావరణ ద్రవణం ఉంటుంది. అదేం చేస్తారంటే కనుక ద్రవంతో నిండి ఉంటుంది. ఈ ద్రవ 2 పనుల మధ్య రాబడి తగ్గించుకుంటే స్వేచ్ఛ చేస్తామన్నమాట. అంటే ఇది రెండేటువంటి పనులు ఉండేటువంటి మధ్యన రాబడిని ఏం చేస్తామంటే తగ్గిస్తూ ఉంటుంది. గుండె యొక్క స్వేచ్ఛ కదలిక అనమాట. మనం మూమెంట్ అని చేసిన పరిగెత్తిన ఏం చేసినా కంటే దాని యొక్క స్వేచ్ఛ కదలికని కలిగించేట్లు చేస్తుంది. ఓకేనండి, ఇక్కడ ఏంటంటే కనుక హ్యూమన్కి వచ్చినప్పుడు మన హార్ట్లో చాంబర్స్ అని చెప్పిన 4 ఉంటాయి అన్నమాట. ఎన్ని ఉంటాయంటే మనకు హార్ట్ చాంబర్స్ అని ఉంటాయంటే కనుక 4 చాంబర్స్ ఉంటాయి. ఇందులో హ్యూమన్లో అది బర్డ్స్ ఇక్కడికి వచ్చినప్పటికీ ఫిషెస్లో 2, తర్వాత యాపిల్స్లోకి వచ్చినప్పటికీ ఏంటంటే కనుక 3, రెప్టిల్స్కి వచ్చినప్పుడు 3.5, ఈ వేవ్స్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక 4, వేవ్స్లోకి వచ్చినప్పుడు 4, మ్యామల్స్కి వచ్చినప్పటికి 4 అనమాట. చేపలకు వచ్చినప్పటికి 2 ఉంటాయి గుండె గదుల సంఖ్య. ఉభయచరాలకు వచ్చినప్పటికి ఎన్ని ఉంటాయంటే కనుక ఉభయచరాలకు వచ్చినప్పటికి 3 ఉంటాయి. సరీసృపాలకు వచ్చినప్పటికి ఏంటంటే 3.5 ఉంటాయి. అంటే 3.5 గదులు వాటి ఒకటి అసంపూర్తిగా ఉంటారన్నమాట. పక్షులకు వచ్చినప్పటికి ఏంటంటే 4 చాంబర్స్ ఉంటాయి. అలాగే హ్యూమన్లకు వచ్చినప్పటికి మ్యామల్స్ అనమాట అంటే 4 చాంబర్స్ ఉంటాయి. ఓకే అండి, మానవుడి నుండి 4 గదులు ఉంటాయి. అవి పై భాగంలో 2 కన్నికలు 2 దిగువన కొద్ది పెద్ద పరిమాణంలో ఉంటాయి అన్నమాట.
కర్ణికలు జంటలు వేరు చేస్తూ అడ్డుగా కొరోనరీ సర్కిల్స్ అనేసి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కనుక 2 యాట్రియాస్ అండ్ 2 వెంట్రికల్స్ ఉంటాయి. ఎన్ని ఉంటాయి కనుక 4 చాంబర్స్ కదా, 4 చాంబర్స్ 2 ఆర్టికల్స్ 2 వెంట్రికల్స్ ఉంటాయి అన్నమాట. ఆర్టికల్స్ వెంట్రికల్స్ వేరు చేసినట్టు కనుక కరోనరీ సర్కస్ అంటారు. ఓకేనండి, కరోనరీ సర్కస్ ఆర్టికల్స్ వెంట్రికల్స్ వేరు చేసేటటువంటి కరోనరీ సర్కస్ అంటారు. ఓకేనండి, సరే ఇక్కడ మనకి ఏంటంటే కనుక స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్కి వచ్చినటువంటి ఫస్ట్ ఏంటంటే కర్ణికలు, నెక్స్ట్ ఏంటంటే జఠరికలు, కర్ణికలు జఠరికలు 3 గంటలు గమనించాలి. ఓకేనా, ఫస్ట్ కర్ణికలు జఠరికలు గమనించాలి. ఫస్ట్ ఆర్టరీ అండ్ వెంట్రికల్ అండ్ ఆర్టరీస్ మార్చెస్ అన్నమాట, అంటే గమనించాలి. ఇక్కడ 3 ఇంపార్టెంట్ అండి ఎక్కడంటే మా స్ట్రక్చర్ ఆఫ్ హార్ట్లోకి వచ్చినప్పుడు అనమాట. ఓకే, దాని యొక్క డయాగ్రామ్ మీకు వేసాను. ఆ డయాగ్రామ్ మీకు ఏం చేస్తానంటే కనుక యాజ్టిక్ బుక్ లో వేసుకోవాలండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అనేది ఎస్ఐకి వచ్చినండి. స్ట్రక్చర్ ఆఫ్ ద హార్ట్ అనేది మీకు ఏమవుతుంది అంటే కనుక ఎస్ఐకి వచ్చిన అవుతుంది. ఓకేనమ్మా, కర్ణికల్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇవి పల్చని గోడలు స్వీకరణ. దీని యొక్క కర్ణికలకు వచ్చినప్పటికి ఏంటంటే కనుక కర్ణికల యొక్క వాల్స్ ఎలా ఉంటాయంటే కనుక తిండిగా ఉంటాయి, తిండిగా ఉంటాయి. తిండిగా ఉంటే ఏం చేస్తారంటే ఇక్కడ బ్లడ్ అంటే అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. బ్లడ్ అబ్జర్వ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఎడమ కర్ణిక అంటే కుడి కర్ణిక పెద్దది, 2 కర్ణికలు వేరు చేస్తూ పలుచని కర్ణికాంతర జఠరపట్నం ఉంటుంది. అంటే ఎడమ కర్ణిక అంటే కుడి కర్ణిక ఎలా ఉంటుంది అంటే లార్జ్గా ఉంటుంది, అంటే పెద్దగా ఉంటుంది. లెఫ్ట్ కర్ణిక అంటే రైట్ ఎలా ఉంటుంది అంటే కనుక లార్జ్ సైజులో ఉంటుంది. పిండగసలి పటలానికి పారా ఓవెల్ అనే రంధ్రం ఉంటుంది. శిశువు జన్మించిన తర్వాత ఏమవుతుందంటే కనుక ఈ ఓవెల్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే క్లోజ్ అయిపోతుంది అనమాట. కొంతమందికి ఏంటంటే కనుక అది క్లోజ్ అవ్వదు. దాని ఏమంటారంటే కనుక పారమైన ఓవెంటల్ అంటారు. పేషెంట్ పారమైన ఓవెల్ అంటారన్నమాట. కుడి కర్ణిక దేహంలో వివిధ భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుందన్నమాట. ఎట్ సైడ్ అంటే కుడి కర్ణిక అనేది ఏం చేస్తారంటే కనుక దేహంలో అంటే మన బాడీ పార్ట్స్ లో ఉన్నటువంటి రక్తాన్ని స్వీకరిస్తుంది. ఊతమ మహాశిర దేహ పూర్వ భాగం నుంచి అధో మహాశిర దేహ పరభాగం నుంచి హృదయావరణ కోటం గుండె గోడ నుంచి ఆమ్లజని రక్తాన్ని కుడి కర్ణికల నుంచి చేరవేస్తాయి అన్నమాట. ఇక్కడికి వచ్చినప్పుడు ఏంటంటే కర్ణికలు జఠరికలు ఇక్కడ ఏమన్నాయన్నమాట. ఇక్కడ మనకి ఏంటంటే కుడి కర్ణిక కుడి జఠరిక, ఎడమ కర్ణిక ఎడమ జఠరిక, అంటే 2 కర్ణికలు 2 జఠరికలు అన్నమాట. ఓకేనా, కుడి కర్ణిక దేహంలో వివిధ భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుందన్నమాట. ఈ కుడి కర్ణిక ఏం చేస్తుందంటే కనుక మన బాడీలో ఉండేటువంటి శరీర అవయవాల నుంచి అంటే బాడీ పార్ట్స్ లో ఉండేటువంటి లైట్ చేసుకోవడానికి కనుక ఇది అబ్జర్వ్ చేసుకుంటారు అనమాట, గ్రహించుకున్న తర్వాత అధో మహశిర దేహ పరభాగం నుంచి హృదయావరణ కోటం గుండె నుంచి ఆమ్లజని రహిత రక్తాన్ని ఏం చేస్తుందంటే కనుక కుడి కర్ణికల గురించి చేరవేస్తుంది. అధో మహాశిర కుడి కర్ణికలు తెచ్చుకొని రంధ్రం యుస్టాచిన్ అనే కవాటం ఉంటుందన్నమాట. ఊర్ధ్వ మహాశిర కర్ణికలను తెచ్చుకోకని రంధ్రాల మధ్య కవాటాలు ఉంటాయన్నమాట. ఊపిరితిత్తు నుంచి ఆమ్లజని రక్తాన్ని 2 జతల పులిసి సిరలు గ్రహించి వేరువేరు రంధ్రాలతో ఎడమ కర్ణికలను తెచ్చుకుంటాయి. ఓకేనా, ఈ రెండు ఏం చేస్తారంటే ఎడమ కర్ణికలను తెచ్చుకుంటారు. ఇందులో కన్నా ఎడమ కర్ణికలకి తెచ్చుకుంటాయి. ఎడమ కర్ణిక ఎడమ జఠరిక అంటే ఎందుకు తెచ్చుకుంటారంటే ఇక్కడ ఎడమ కర్ణికలకి తెచ్చుకుంటామంట. కర్ణికల జఠరికను వేరు చేస్తూ కర్ణికాంతర పట్టణం ఉంటుంది. దీన్ని కుడి ఎడమ కర్ణిక జఠరిక రంధ్రాలు అంటారు. ఎడమ దగ్గర ద్విపత్ర కవాటం, కుడి దగ్గర త్రిపత్ర కవాటం అంటారు. అంటే మనకి కనుక బైకాప్సల్ భాగంలో అండ్ ట్రైకాప్సల్ భాగం అంటారు. అంటే లెఫ్ట్ అండ్ రైట్ డివైడ్ చేసేది ఏమంటారంటే కనుక బైకాప్సల్ భాగం, ద్విపత్ర కవాటము, నెక్స్ట్ ఏంటంటే కనుక త్రిపత్ర కవాటాలు ఉంటాయి. దీనికి వచ్చినప్పుడు మనకి ఏమైందంటే కర్ణికలు అయిందన్నమాట. జఠరికల్లోకి వచ్చినట్టు ఏంటంటే కనుక జఠరికల గోడలు మందంగా ఉంటే రక్తాన్ని పంపు చేయడానికి తోడ్పడమంటారు. ఎలా ఉంటుంది అంటే జఠరిక గోడలు ఎలా ఉంటాయంటే కనుక వెంట్రికల్స్ ఎలా ఉంటాయంటే కనుక ఇక్కడ చాలా
కిందిగా ఉంటాయండి, చాలా థిక్గా ఉంటాయి అన్నమాట. ఓకేనా, చాలా థిక్గా ఉంటాయి. చాలా థిక్గా ఉండి ఏం చేస్తుందంటే కనుక రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగపడుతుందన్నమాట. రక్తాన్ని పంప్ చేయడానికి ఉపయోగపడుతుంది. రెండు కన్నికల జఠరికాంతర పటలంతో వేరు చేయబడి ఎడమ జఠరిక గోడల నుండి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి. అంటే లెఫ్ట్ కంటే రైట్ అయిపోతుందా చాలా మందంగా ఉంటాయి. అంటే లెఫ్ట్ కంటే ఎలా ఉంటుందంటే కనుక లెఫ్ట్ కంటే ఎడమ జఠరిక గోడల నుండి కుడి జఠరిక గోడల కంటే మందంగా ఉంటాయి. అంటే లెఫ్ట్ వాల్ కంటే రైట్ వాల్కి ఎలా ఉంటుందంట చాలా హార్డ్గా ఉంటుంది అంటే. జఠరిక లోపల తలం కంటదాలతో ఏర్పడి గట్టలతో ఉంటుంది. వీటిని కాలంలో కారణం అంటారు అనమాట. ఏమంటారు లెఫ్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే కనుక గట్టి అనమాట. అంటే ఒక లేస్ మనకు దీన్ని ఏమంటారంటే కనుక కాలంలో కారణం అంటారు. ఓకేనండి, ఏమంటారంటే కనుక కాలంలో కారణం అంటారు. శంఖాకారంగా ఉండి దీన్ని వీటిని ఏమంటారంటే పాపిలేరి అన్నాడు. అంటే కోన్ షేప్ లో ఉంటాయి. ఆ కోన్ షేప్ లో పాపిలేరి మజిల్స్ ఏమంటారంటే పాపిలేరి కండరాలు అంటారు. పాపిలేరి మజిల్స్, పాపిలేరి కండరాలు అంటారు అన్నమాట. సాయుధ్యంతో కలపబడి ఉంటాయి. ఈ కొలాజన్ కీలకాలు పాపిలేరి కండ ద్విపత్ర కవటాలను కలుపుతూ ఇవి జఠరిక సంకోచ సమయంలో జఠరికాంతలకు వెళ్ళిపోయిన కోణం కూడా నిరోధిస్తుంది. అంటే కన్నికల జఠరికలు బయట వెళ్ళిపోవడం ఏం చేస్తారంటే కనుక ట్రైకాప్సిడా అండ్ బైకాప్సిడా అండ్ ట్రైకాప్సిడా వాల్స్ ఏం చేస్తారంటే కనుక దీన్ని క్లోజ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనండి, ఇది ఏమైందంటే మనకి ఫస్ట్ వరకు వచ్చినప్పటికి ఏంటంటే కన్నికలు వెంట్రికలు జఠరికలు అన్నమాట. నెక్స్ట్ థర్డ్ వరకు వచ్చినప్పటికి ఏమవుతుందంటే కనుక ధమని చేపాలి ఆర్చెస్ అనమాట. మనకి ధమని చేపలు మానవ రెండు ధమని చేపలు ఉంటాయమ్మా. ఫస్ట్ ఏంటంటే కుప్పుస శాపం, నెక్స్ట్ ఏంటంటే దహక చాపం. ఇది కుడి కన్నిక. కుప్పుస శాపం వచ్చేటప్పటికి ఇది కుడి కన్నిక ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరి ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఉపరితికి చేరవేస్తుంది. ఏం చేస్తున్నామా ఎక్కడి నుంచి బయలుదేరుతుంది? ఇది ఎడమ జట్టక నుంచి కుప్పుస శాపం. ఇది కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరి ఇది ఆమ్లజని రహిత రక్తాన్ని ఊపిరితిత్తులు చేరవేస్తుందంట. ఎక్కడి నుంచి బయలుదేరుతుందంటే ఇది కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరుతుందండి. కుడి జఠరిక ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరి ఏమవుతుందంట ఎడమ పూర్వ భాగం నుంచి బయలుదేరి ఇది ఆమ్లజని రక్తాన్ని ఊపిరితిత్తులు చేరవేస్తుందంట. ఎక్కడ చేరవేస్తుందంట కనుక ఆమ్లజని రహిత రక్తం ఎక్కడ చేస్తుందంటే కనుక లంగ్స్ పంప్ చేస్తుందన్నమాట. కుడి జఠరిక పుప్పుస చాపలోని తెచ్చుకునే రంధ్రం పుప్పుస కవాటం ఉంటుందన్నమాట. అక్కడ ఏమంటారంటే కనుక పుప్పుస కవాటం ఉంటుందన్నమాట. అంటే పల్మనరీ ఆర్చెస్ ఉంటుంది. ఇక్కడ దీని వేసేదాన్ని ఏమంటారంటే కనుక పల్మనరీ ఆర్చెస్ అంటారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఎడమ తైపులో చాపమంట. లెఫ్ట్ సిస్టమేటిక్ ఆర్చ్ ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజని సహిత రక్తాన్ని అంటే ఓటు కట్టినటువంటి బ్లడ్ అనమాట. ఆమ్లజని సహిత రక్తాన్ని శాఖల ద్వారా వివిధ భాగాలకు చేరవేస్తుంది. ఎడమ జఠరిక దైహిక చాపంలోనికి చేర్చుకునే రంధ్రం వద్ద మహాధమని కవాటం ఉంటుంది. ఓకేనండి, ఎక్కడికంటే అక్కడ ఏముంటుందంటే మహాధమని కవాటం ఉంటుందన్నమాట. ఎడమ జఠరిక దైహిక చాపంలో తెలుసుకుంటున్న మహాధమని కవాటం ఉంటుందన్నమాట. ఏమంటారంటే కనుక పూర్వ మహాధమని పరమహాధమని అంటారు. అంటే 2 types గా మనకి డివైడ్ అవుతాయి. ఒకసారి మీరు డయాగ్రామ్ చూసి చాలా నీట్గా వేసుకోండి అమ్మా. రన్ చేసుకోండి. ఇంటర్నల్ స్ట్రక్చర్ కి హార్ట్ వచ్చినప్పుడు ఏంటంటే కనుక మానవుడు ఉండే నిర్మాణం వచ్చినప్పుడు ఏంటంటే మేజర్గా ఏంటంటే ఇది ఎలా ఉంటుందంటే కనుక మనకి 2 lungs మిడిల్లో ఉంటుందన్నమాట. అంటే 2 lungs మిడిల్లో ఉంటుంది. తర్వాత ఏంటంటే కనుక లెఫ్ట్ సైడ్ బాల్ ఉంటుందన్నమాట. మన బిగించినంత పరిమాణంలో ఉంటుంది. అంటే 2 lungs మధ్యలో ఉంటుంది కాబట్టి ఏంటంటే విద్యాసం అని కుహరంలో ఉంటుందని చెప్తారనమాట. ఇది ఎంత ఉంటుంది మన పిడికిడి బిగించినంత పరిమాణంలో ఉంటుందన్నమాట. ఓకేనండి, ఇందులో ఏ చాంబర్స్ ఉంటాయంటే 2 గదులు అంటే 4 చాంబర్స్ ఉంటాయి. అంటే 4 గదులు ఉంటాయి. 2 యాక్టివ్స్ అంటే 2 వెంట్రికల్స్ అంటే 2 కన్నికలు 2 జఠరికలు. అది లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. అంటే లెఫ్ట్ యాక్టివ్ అండ్ రైట్ యాక్టివ్. నెక్స్ట్ రైట్ వెంట్రికల్ అండ్ లెఫ్ట్ వెంట్రికల్ అనమాట. 2 కన్నికలు 2 జఠరికలు అనమాట. ఓకేనా, ఇక్కడికి వచ్చినప్పటికి ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చినప్పటికి ఏంటంటే వెంట్రికల్ ఇక్కడికి వచ్చినప్పటికి మనం తీసుకుంటే కనుక రైట్ యాక్టివ్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక యాక్టివ్గా చూసుకుంటే కనుక రైట్ యాక్టివ్కి వచ్చినప్పటికి ఏంటంటే కనుక ఇవి బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుంటారన్నమాట. బ్లడ్ ఏం చేస్తారంటే అబ్జర్వ్ చేసుకున్నటువంటి చాంబర్స్. బ్లడ్ ని అబ్జర్వ్ చేసుకుని ఏం చేస్తారంటే కనుక అబ్జర్వ్ చేసుకుంటుంది. లెఫ్ట్ కంటే
లెఫ్ట్ కంటే ఏంటంటే కనుక రైట్ ఎలా ఉంటుంది అంటే కనుక పెద్దగా ఉంటుంది అనమాట. లెఫ్ట్ కంటే ఏంటంటే రైట్ ఎలా ఉంటుంది అంటే చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అంటే రెండు కదలికలు యూజ్ చేసి ఏమంటారు అంటే కనుక ఇక్కడ పారామోనిక్ ఓవెల్ అనే పొర ఉంటుంది అనమాట. పారామోనిక్ ఓవెల్ అనే వాల్వ్ ఉంటుంది అనమాట. అది ఏం చేస్తుందంటే కనుక బై బర్త్ బేబీ డెలివరీ అనేది ఏంటంటే కనుక అది క్లోజ్ అయిపోతుంది అనమాట. అలా క్లోజ్ అవ్వకపోతే దాన్ని ఏమంటారంటే కనుక పారామోనిక్ ఓవెల్ అని అంటారు అనమాట. పేషెంట్ పారామోనిక్ ఓవెల్ అని అంటారు. ఓకేనండి. సరే అంటే 4 సంవత్సరాల నుంచి కన్నికలు జంటలు చెప్పండి కదండి. తర్వాత ఏంటంటే కనుక ఎడమ పుట్టిసిరా, తర్వాత ఏంటంటే కనుక ఎడమ కన్నికలు జీవత్ర కవాటము పాపులర్ కండలు ఎడమ జంట అంటే కాలనీ కానీ ఒకసారి రీక్యాబల్ వెయిన్ పల్మనరీ ఆర్చెస్ పల్మనరీ వెయిన్ రైట్ వెంట్రికల్స్ 5 ఎక్స్ట్రావల్స్ రైట్ వెంట్రికల్స్ అండ్ పోస్టియర్ వైన్స్ అంట. ఓకేనా. ఇది ఏంటంటే కనుక ఎస్ఏకి వచ్చిన కింద అడుగుతారండి. మీకు అర్థమైంది కదా. ఇది మామూలుగా చెప్పాలంటే కనుక కండరయుతంగా ఉంటుంది. అంటే మధ్యలో సంబంధించినటువంటిదమ్మా రెండు లంగ్స్ మధ్యలో ఉంటుంది కాబట్టి దీన్ని ఏమంటారంటే మీడియాస్టమ్ అనేసి అంటున్నారు. ఇది లెఫ్ట్ సైడ్ వరకు ఉంటుంది. గుండెని ఆవరించి 2 పొరలతో ఏర్పడినటువంటి హృదయావరణం ఉంటుంది అనమాట. వెలుపల పొరను ఏమంటారంటే హృదయావరణం, లోపల పొరని శిరస్ హృదయం అనేసి అంటారు అనమాట. ఓకేనండి. ఈ రెండు త్వచాలను వేరు చేస్తే ఏమంటారంటే కనుక హృదయావరణ కుహరం ఉంటుంది. హృదయావరణ కుహరం ఏం చేస్తారంటే కనుక రెండు అంటే హార్ట్ని స్వేచ్ఛగా కదిలించడానికి యూజ్ అవుతుంది. ఓకేనండి. నెక్స్ట్ కర్ణికలు ఉన్నాయి కదా, ఈ పల్చని గోడలు స్వీకరణ కదలమంట. ఈ కర్ణికలు ఏం చేస్తాయంటే కనుక కుడి కర్ణిక దేహంలోని వివిధ భాగాల నుండి ఆమ్లజని రహిత రక్తాన్ని స్వీకరిస్తుంది. ఊర్ధ్వ మహాశిర దేహ పొరభాగం నుంచి, అధో మహాశిర దేహ పరభాగం నుంచి హృదయ కోటల గుండె గోడల నుంచి ఆమ్లజని రక్తం వస్తుంది. అంటే హృదయ పొరభాగం ఇక్కడ ఏమవుతుందంటే కనుక మహాశిర అంటే హృదయ పూర్వభాగం నుంచి అంటే పరభాగం నుంచి అంటే వెండుపోటు నుంచి ఏమవుతుందంటే కనుక అది రక్తాన్ని ఏం చేయాలంటే కనుక పంప్ చేస్తుందన్నమాట. రక్తాన్ని కర్ణికలోనికి చేరవేస్తుంది. రక్తాన్ని కర్ణికలో చేరవేస్తుంది. తర్వాత ఏంటంటే జట్లకలు ఏం చేస్తాయంటే కనుక కర్ణికల జట్లకలు వేరు చేస్తూ కర్ణికంతర జట్లకల పట్ల ఉంటుంది అనమాట. దీనికి ఎడమ కర్ణిక జట్లక రంధ్రాలు ఉంటాయి. ఎడమ రంధ్రం వద్ద దీపా కట్టడం ఏంటంటే ట్రైకాప్సిడ్ ఉంటుంది. ఆ యాడ్ అయ్యింది. నెక్స్ట్ ఏంటంటే వెంట్రికల్స్ అనమాట. వెంట్రికల్స్లోకి వచ్చినప్పటికి ఏంటంటే కనుక చాలా గట్టి, ఇది ఏం చేస్తా ఏంటంటే దీని యొక్క గోడలు నుంచి చాలా గట్టిగా అంటే మందంగా ఉంటాయి అన్నమాట. అంటే తిక్కిగా ఉంటాయి. ఇది ఏం చేస్తారంటే కనుక రక్తాన్ని పంపు చేయండి. మనకు ఆల్రెడీ చెప్పాను, కర్ణికలు ఏం చేస్తారంటే కనుక రక్తాన్ని స్వీకరించుకుంటాయి. జంటకలు ఏం చేస్తారంటే రక్తాన్ని పంప్ చేస్తాయి అన్నమాట. ఓకేనా. అంటే కర్ణికలు యాక్టివ్ ఏం చేస్తారంటే రక్తాన్ని అబ్జర్వ్ చేసుకుంటారు. వెంట్రికల్స్ ఏం చేస్తారంటే కనుక రక్తాన్ని పంప్ చేస్తారు. ఎక్కడికండి ప్రతి బాడీ పార్ట్ అనమాట. ఓకేనా. ఇక్కడికి ఏంటంటే లెఫ్ట్ వెంట్రికల్ గోడ, లెఫ్ట్ వెంట్రికల్ కంటే రైట్ వెంట్రికల్ ఎలా ఉంటుంది అంటే చాలా తిన్నిగా ఉంటుంది అనమాట. ఓకేనండి. కర్ణిక జట్టకు లోపల కర్ణంతంతో ఏర్పడి ఉంటుంది. దీన్ని ఏమంటారంటే కార్ని అంటారు అనమాట. ఏంటంటే లెఫ్ట్ అంటే రైట్ వచ్చాము. దీన్ని ఏంటంటే పోషన్లో ఉండేటువంటి పద్ధతులు ఏమంటారంటే కనుక కార్ని అంటారు. ఇక్కడ ఏం చేస్తుందంటే కనుక ట్రైకాప్సిడ్ రెండింటిని కూడా ఇన్వాల్వ్ చేస్తూ కర్ణికలు జఠరికలు కవాటాలు కర్ణికలోనికి వెళ్ళకుండా నిరోధిస్తామట. అంటే ఒక దాంట్లో కానీ కర్ణికలు జఠరికలు రెండు కవాటం చూడడానికి అయితే కనుక క్లోజ్గా ఉన్నట్టు అనమాట. ఒక దాంట్లో ఒకటి కలవకుండా ఏంటంటే దాన్ని ఏంటంటే కనుక మధ్యలో ఉండేటువంటి ఒక వాల్తో ఉపయోగపడతామంట. అంటే ఏమంటారంటే ట్రైకాప్సిడ్ అంటారనమాట. ఓకేనమ్మా. నెక్స్ట్ వచ్చినప్పటికీ ఏంటంటే దమని చేపలు 2 టైప్స్. ఏంటంటే కనుక పుప్స శాపం, దైహిక శాపం అన్నమాట. పుప్స శాపంలోకి వచ్చినప్పటికీ ఏంటంటే ఇది కుడి జఠరిక ఎడమ పూర్వభాగం నుంచి బయలుదేరుతుంది. ఆమ్లజని రహిత ఊపిరికి చేరవేస్తుంది. ఎక్కడికి చేరవేస్తుంది అంటే కనుక ఆమ్లజని అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ అనమాట. దాన్ని ఎక్కడ చేరవేస్తుంది అంటే లంగ్స్ కి చేరవేస్తుంది. కాబట్టి జఠరిక పుప్స చేపలు తెచ్చుకునే రంధ్రం వద్ద పుప్స కవాటం అనేది ఉంటుంది. నెక్స్ట్ దైహిక చేపం. ఇది ఎడమ జఠరిక నుంచి బయలుదేరి ఆమ్లజని సహిత రక్తాన్ని శాఖల ద్వారా వివిధ భాగాలు చేరవేస్తుంది. ఎడమ జఠరిక దైహిక చేపలు చేరుకునే రంధ్రం దగ్గర మహాదాన్ని కవాటం ఉంటుంది. ఏమంటుందంటే కనుక అంటే ఎన్నికల చేపలు కనుక మహాదాన్ని చేపలు చేసుకుంటుంది. ఓకేనండి.
ఇది వచ్చినప్పటికి ఏంటంటే మీకు ఎస్ఏ క్వశ్చన్ అవుతుందమ్మా. ఇది వచ్చినప్పటికి మీకు ఎస్ఏ క్వశ్చన్ అవుతుంది. ఓకేనండి. మనకి సంచలనం ఇక్కడ మానవ నిర్మాణం అంటే కనుక మీరు స్ట్రక్చర్ వేయాలి. స్ట్రక్చర్ వేసినప్పుడు లేబుల్ రాసుకోవాలి. లేబుల్ రాసిన తర్వాత మీకు ఏంటంటే కనుక ఇందులో ఉన్న పేరు పార్ట్ దండికలు ఆటకి ఆర్చెస్. ఓకేనండి. ఈ 3 మాట. ఈ 3 అయిన తర్వాత మీకు లేబుల్ ఒకసారి చెప్తున్నాను. లేబుల్ కూడా మీకు ఒకసారి చెప్తున్నాను. లేబుల్ కూడా చూసుకోండి. సిస్టమేటిక్ మార్చ్ డైరెక్ట్ చాపం లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ ఎడమ సిర లెఫ్ట్ యాట్రియం ఎడమ కన్నిక పైకెత్తిన భాగం ద్విపత్ర కవాటము పాపులర్ మజిల్స్ పాపులర్ కండరాలు లెఫ్ట్ వెంట్రికల్స్ ఎడమ వెంట్రిక కాలమ్ కార్డినల్. ఓకేనండి. ఇవి మొత్తం బోర్డు మీద అర్థం ఒకసారి చెప్పండి. సిస్టమేటిక్ మార్చ్ డైరెక్ట్ చాపం లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ ఎడమ సిర లెఫ్ట్ యాట్రియం ఎడమ కన్నిక పైకెత్తిన భాగం ద్విపత్ర కవాటము పాపులర్ మజిల్స్ పాపులర్ కండరాలు లెఫ్ట్ వెంట్రికల్స్ ఎడమ వెంట్రిక కాలమ్ కార్డినల్. ఓకేనండి. ఈ సంస్థానికి ఏంటంటే లెఫ్ట్ లైన్ వచ్చినట్టు అనమాట. ఓటో సార్ పెరిగామ నైన్స్ కుబిస చాపం పలునరి ఆర్చెస్ కుడి కుబిస సిర రైట్ పలునరి వెయిన్స్ కుడి కన్నిక రైట్ యాట్రియం ద్విపత్ర కవాట ఫ్రాక్చర్ బాల్స్ జఠరి కుడి జఠరిక రైట్ వెంట్రికల్స్ అదో మహాసర్ పోస్ట్ క్యాబల్ నైన్స్. ఓకేనండి. ఇవన్నీ కూడా మీకు డయాగ్రమ్ తీసుకుని మీరు నోట్ చేసుకోవాలండి. ఓకేనమ్మా. ఓకే, థ్యాంక్ యూ.